హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా బాగున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇదైతే బ్యూటీ వీడియో. మీరు ఎప్పుడైనా తుమ్మిద తొట్టి చూసిర్రా? ఇక్కడ నేను వీడియోలు చూపిస్తారా, దీన్నే తుమ్మిద తొట్టి అంటారనమాట. తుమ్మిద వర్షం కొట్టినప్పుడు లేదంటే పొలాలలో సన్నటి మట్టి వేరుకుంటుంది, దాన్ని తీసుకొచ్చి అది గూడు కట్టుకుంటుంది అనమాట. దాంట్లో గుడ్లు పెడుతుంది. దీన్నే క్లే బంకమట్టి అని కూడా అంటారు. బంకమట్టి అంటే కూడా ఇదే. మనము చెరులోకి వెళ్ళి అది సన్నగా ఉన్నది తెచ్చుకుంటాం కదా మనం విగ్రహాలు చేయడానికి, వినాయకుని చేయడానికి. సో దీన్నే బంకమట్టి అంటారు. మన ఫేస్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీని నుంచి ఫేస్ ప్యాక్ చేస్తున్నాను నేను. మడ్ ఫేస్ ప్యాక్ అనొచ్చు దీన్ని, అంటే మట్టి ఫేస్ ప్యాక్ అనమాట. చూసుకుంటూ దాన్ని వగలగొట్టండి, ఎందుకంటే తుమ్మిది అక్కడక్కడనే తిరుగుతుంది అనుకోండి, అది వచ్చి కుడుతుంది మనల్ని. సో జాగ్రత్తగా చూడండి. ఆయన దాంట్లో గుడ్లు గిట్లా ఏమైనా ఉన్నాయో కూడా చూసుకుంటూ పగలగొట్టండి. ఆయన ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అస్సలు పగలగొట్టకండి, మంచిది కాదు. దాన్ని తీసుకున్న మట్టిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని మనం సన్నగా పొడిలాగా చేసేసుకుందాం. చేతితోటి చిదిమినా కూడా వస్తుంది సన్నగా, లేదంటే ఒక చిన్నది ఏదైనా తీసుకొని సుత్తి లాంటిది తీసుకొని దాంతో స్మాష్ చేసేయండి. మీకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మిక్సీకి వేసేయండి, ఫైన్ పౌడర్ అవుతుంది మంచిగా. సో నేనైతే మిక్సీకి ఏం వేయలేదు, అట్లనే ఉంచేసిన. సో చేతితోటి చిదిమేసుకున్న. అండ్ రోజ్ వాటర్ తీసేసుకోండి. నేనైతే ఆర్గానిక్ రోజ్ వాటర్ తీసుకున్నా. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ మాత్రమే తీసుకున్నా. అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టేసిన. మీరు కనుక చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ రోజ్ వాటర్ మీ దగ్గర లేకపోయి ఉంటే మామూలు మనం తాగే వాటర్ ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసేసుకోండి. దాన్ని మంచిగా అందులో కలిపేసుకోండి, స్మూత్గా అయ్యేటట్టు. చేతితో స్మాష్ చేస్తే మంచిగా అవుతాయి. లేదంటే మీకు గుడ్లులాగా అనిపించింది అనుకోండి, ఫస్టే జల్లెడతో జల్లిచ్చేసేసుకోండి. అప్పుడు దాంట్లో ఏమైనా అసలు రాళ్ళనే ఉండవు. ఇన్ కేసు ఉంటే మనం జల్లించుకున్నప్పుడు పోతాయి. అప్పుడు అందులో రోజ్ వాటర్ కలిపేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా మిక్సీ చేసుకున్న దీనిగా మరీ ఎక్కువ నీళ్ళలా కూడా చేసేసుకోండి, ఫేస్కి పట్టుకోదు. సో దీన్ని ఒక 1 అవర్ పక్కకు పెట్టేసేయండి. అట్లా చేయడం వల్ల మట్టి కూల్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మన ఫస్ట్ అయితే ఫేస్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి, లేదంటే ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియా అట్లనే ఉండిపోతుంది. ఫేస్ క్లీన్ చేసుకుంటే ఏంటంటే పోర్స్ ఓపెన్ అవుతుంది. మనం ఇట్లాంటి ప్యాక్లు వేసుకున్నప్పుడు అది మంచిగా పనిచేస్తుంది అనమాట. సో ఫేస్కి అయితే ఈవెన్గా అప్లై చేసుకోండి, ఎంత మందంగా వీలైతే అంత మందంగా అప్లై చేసుకోండి. మరి నీళ్ళలాగా కలుపుకుంటే అది పట్టేసుకోదు. సో అది కూల్ అయిపోయిన దాన్ని మన ఫేస్కి పట్టేయడం వల్ల ఫేస్ కూడా కూల్ అయిపోతుంది కదా, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మన బాడీ ఎక్కడైతే ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ కూల్గా ఉందో అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే దాన్ని కూల్ చేయడానికోసానికి సెల్స్ పంపిస్తుంది అనమాట. సో ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల మన ఫేస్లో ఉన్న పింపుల్స్ కానీ, యాక్ని కానీ, ఇంకా ఏమైనా బ్యాక్టీరియా ఉంటే కూడా అది క్లీన్ అయిపోతుంది. అండ్ దీనివల్ల ఈ మడ్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫేస్కు స్క్రబ్ దొరుకుతుంది, మనకు డెడ్ సెల్స్ పోతాయి. అండ్ మనం మసాజ్ లాగా చేసుకుంటాం కాబట్టి దీని ద్వారా అన్నీ మన కణాలు ఏవైతే ఉంటాయో సెల్స్, వాటన్నిటికీ మంచి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది అన్నమాట. ఇది ఆర్గానిక్ కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ మనకి డార్క్ స్పాట్స్ మచ్చలు ఉంటాయి కదా, పింపుల్స్ ద్వారా వచ్చిన మచ్చలు ఏమైనా ఉంటాయి, అవి కూడా వెళ్ళిపోతాయి మనం రెగ్యులర్గా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే ఉంటాయి కదా, అవి ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఎలాంటి పెయిన్ లేకుండా మనకు క్లీన్ అయిపోతాయి అవి. ఇలాంటివి అయితే ఆయుర్వేదిక్లో ఎక్కువ వాడతారు, ఎందుకంటే పంచకర్మ అని, అంటే మన పంచభూతాలతోటి వచ్చే ప్రతి దాంతో మన బాడీని క్యూర్ చేయాలని వాళ్ళు ఇటువంటివన్నీ వాడతారు అన్నట్టు. ఒక 1/2 అవర్ వదిలేసేయండి ఆరేంత వరకు. నేను చూపిస్తున్నా కదా వీడియోలో, ఇట్లా ఆరాలి మొత్తము. మనకు 20 to 30 మినిట్స్ పడతాయి ఇట్లా ఆరడానికి. అండ్ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అస్సలు మాట్లాడదు, ఇది టైట్గా చేసేస్తుంది, స్కిన్ని గట్టిగా పట్టేసుకుంటుంది. ప్యాక్ వేసుకున్నప్పుడు మాట్లాడితే ఏంటంటే ముడతలు వచ్చేస్తుంది అన్నమాట స్కిన్ అంతా. అది గట్టిగా గుంజి పట్టేసుకుంటాగా మనం మాట్లాడితే దానికి లాగినట్టు అవుతుంది. ఆరిపోయిన తర్వాత ఫేస్ అయితే క్లీన్ చేసేసుకోండి నీట్గా. మన క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోండి. అండ్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మీరు ఏ మాయిశ్చరైజర్ రెగ్యులర్గా వాడతారో అది అప్లై చేసేసుకోండి, ఎందుకంటే స్కిన్ డ్రై కాకుండా ఉండడానికి కోసానికి. అండ్ మరి ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఇది యూజ్ చేయాలక్క అనే డౌట్ మీకు వస్తే, డ్రై స్కిన్ యూజ్ చేయొచ్చు, ఆయిల్ స్కిన్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. అండ్ యాక్ని అంటే పింపుల్స్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే డెడ్ సెల్స్ని తొలగించేసి పింపుల్స్ని క్యూర్ చేయడంలో బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ మడ్
ఫేస్ ప్యాక్ అయితే. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.